రామాయణంలో దాగి ఉన్న అద్భుత రహస్యం. నేను మిమ్మల్ని ఇప్పుడు లంకలోని అశోకవనానికి తీసుకెళ్తాను. అక్కడ సీతాదేవి భగవాన్ శ్రీరాముని భార్య పవిత్ర అశోక వృక్షం కింద ఉండేది. కానీ ఎందుకని అశోక వృక్షం? దీని పేరు వెనక ఉన్న అర్థం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం రండి. రామాయణంలో సీతాదేవిని లంకలో రావణాసురుడి బందీనంలో ఉన్నప్పుడు ఆమె అశోకవనంలో నివసించింది. ఇది రావణాసురుడి ప్రాముఖ్యమైన ఉద్యానవనం. అందులో ప్రత్యేకంగా అశోక వృక్షం ఉంది. అశోక అంటే శోకాన్ని తొలగించేది అని అర్థం. తన బాధలు కష్టాల మధ్య కూడా సీతాదేవి ఈ వృక్షం నీడలో ఓదార్పును పొందింది. ఈ వృక్షం సీతాదేవికి ఓదార్పునిచ్చిన పవిత్ర స్థలం. అశోక వృక్షం ఆశ సహనానికి ప్రతీకగా నిలిచింది. రావణుడు ఆమెను పదే పదే భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అణచివేతకు తలొగ్గకుండా సీతమ్మ తన పవిత్రతను ధైర్యంగా శ్రీరాముడిపై ఉన్న అచంచలమైన భక్తిని ప్రదర్శించింది. అది కేవలం ఓదార్పు కోసం కాదు, తన శక్తిని నమ్మకాన్ని ప్రదర్శించే స్థలంగా అశోక వృక్షాన్ని ఎంపిక చేసుకుంది. ఈ పవిత్ర వృక్షం కిందే హనుమంతుడు తొలిసారి సీతమ్మను కలుసుకుని శ్రీరాముని నుండి తొలి ఆశా సందేశాన్ని అందజేశారు. ఆ రోజు నుండి అశోక వృక్షం సాహసానికి, ఆశకు, ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుంది. సీతాదేవిలా మనం ధైర్యంతో, విశ్వాసంతో ఎలాంటి కష్టాలనైనా జయించుదాం. ఈ వృక్షం పట్ల భక్తులలో ఎంతో విశ్వాసం ఉంది. సీతమ్మ శోకాన్ని జయించి అశోకాన్ని పొందిన ప్రదేశమే అశోకవనం. ఈ వృక్షం భక్తికి, ధైర్యానికి, ధర్మానికి ప్రతీకగా భావించబడుతుంది. అశోక వృక్షం శక్తికి, ధైర్యంకి, నమ్మకానికి గుర్తింపు. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.